డివైఓ స్పెషల్ విద్య పుట్టుపూర్వోత్తరాలు. ఈ సిరీస్లో మొత్తం క్లాసెస్ అన్నీ ఉంటాయి. ఇంతకుముందు జరుగుతున్న జిఎస్ క్లాసెస్ కూడా కంటిన్యూ అలాగే జరుగుతాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. విద్య యొక్క పుట్టుపూర్వోత్తరాల దగ్గర నుంచి మనం టాపిక్ స్టార్ట్ చేద్దాం. శాసనబద్ధత సంతరించుకున్న ప్రత్యేక జ్ఞానమే విద్య అన్నమాట. వేదం అనగా జ్ఞానం అని అర్థం. ఈ వేదం అనే పదం విద్ అనే ధాతువు నుండి వచ్చింది. ఈ విద్ అంటే తెలుసుకొనుట. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఎడ్యుకేటమ్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. ఎడ్యుకేషన్ అంటే బోధన లేదా శిక్షణ అని అర్థం. ఎడ్యుకేర్ అంటే టు బ్రింగ్ అప్, వృద్ధిలోకి తేవడం. టు డ్రా అవుట్ అంటే బయటకు తీయడం. దృఢమైన శరీరంలో దృఢమైన మనస్సును ఏర్పాటు చేయటమే విద్య అని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. శిశువులో దాగిన అత్యున్నత మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయనది విద్య అని గాంధీజీ చెప్పాడు. విద్య అనేది ఒక గతిశీలక ప్రక్రియ. విద్యను 3 రకాలుగా ఎదగడం జరిగిందన్నట్టు. సో మొదటిది ఏకధ్రువ ప్రక్రియ, రెండవది ద్విధ్రువ ప్రక్రియ, మూడవది త్రిధ్రువ ప్రక్రియ. ఏకధ్రువ ప్రక్రియ అంటే ఇందులో ఉపాధ్యాయుడు మాత్రమే ఆధిపత్యం ఉంటాడన్నట్టు. ద్విధ్రువ ప్రక్రియ అంటే బైపోలార్ ప్రాసెస్. దీన్ని ప్రతిపాదించింది ఆడమ్ స్మిత్. ఇందులో ఉపాధ్యాయుడు, విద్యార్థి ఇద్దరు కూడా పాలు పంచుకుంటారు. త్రిధ్రువ ప్రక్రియ, దీన్ని జాన్ డ్యూయి ప్రకటించడం జరిగింది. ఇందులో ఉపాధ్యాయుడు, విద్యార్థి, సామాజిక అంశం ఈ 3 కూడా ఉంటాయి. కొన్ని భారతీయ తత్వవేత్తల అభిప్రాయాలు చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ ఇవి. మనిషిని స్వావలంబకునిగా, నిస్వార్థపరునిగా మార్చేదే విద్య అని ఋగ్వేదం చెప్పింది. మోక్ష సాధనకు దారి తీసేదే విద్య అని ఉపనిషత్తులు చెప్పాయి. ఆత్మ సాక్షాత్కారమే విద్య అని శంకరాచార్యులు చెప్పారు. మనిషిని శీలవంతునిగా, సమాజానికి ఉపయోగపడేవానిగా మార్చినదే విద్య అని యాజ్ఞవల్కుడు చెప్పడం జరిగింది. ఆత్మజ్ఞానమే విద్య అని భగవద్గీత చెప్పడం జరిగింది. ఆత్మ సాక్షాత్కారం పొందడమే విద్య అని శ్రీ శంకరాచార్యులు గారు చెప్పారు. సంపూర్ణ మానవ వికాసమే విద్య అని కొమినియస్, మనస్సును నియంత్రించడమే విద్య అని ఎమర్సన్, దుఃఖాన్ని నివారించడమే విద్య అని బౌద్ధ సిద్ధాంతం వివరించడం జరిగింది. తప్పును తరిమి సత్యాన్ని అన్వేషణ చేయనదే విద్య అని సోక్రటీస్ చెప్పారు. సంతోషాన్ని, బాధను సమానంగా చూసే సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని ప్లేటో గారు చెప్పారు. జీవిలో ఆవరించి ఉన్న దాన్ని వివర్తనం చేసేదే విద్య అని ప్రోబెల్ చెప్పాడు. సంపూర్ణ జీవితానికి సమాయత్తపరచడమే విద్య అని స్పెన్సర్ చెప్పాడు. ప్రతి మనిషిలోని దైవత్వాన్ని వెలికి తీయడమే విద్య అని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు చెప్పారు. మానవుడు నిర్మలంగా ఉండడానికి మార్గం చూపేదే విద్య అని ఫ్రోబెల్ చెప్పాడు. శీల నిర్మాణమే విద్య అని దయానంద సరస్వతి చెప్పారు. పరిణతి చెందినవారు పరిణతి చెందని వారిపై చూపేటటువంటి ప్రభావమే విద్య అని రెడిన్ చెప్పారు. మనిషిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని మహాత్మా గాంధీ గారు చెప్పారు. మనిషిలో అంతర్గతంగా గల దైవాంశ పరిపూర్ణతను అభివృద్ధి చేయటమే విద్య అని స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అని జాకిర్ హుస్సేన్ చెప్పారు. జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు సమగ్ర స్వరూపాలతో వ్యవహరించగల సామర్థ్యం ఉండే మనస్సును తయారు చేయడానికి విద్య అని జిడ్డు కృష్ణమూర్తి చెప్పారు. సంపూర్ణ జీవనానికి ఆయత్తం చేయడమే విద్య అని స్పెన్సర్ చెప్పారు. మానవుడు నిర్మలంగా ఉండటానికి మార్గం చూపేది విద్య అని ఫ్రోబెల్ చెప్పాడు. మానవుడు జన్మించినప్పటి నుంచి మనిషిగా తయారయ్యేంత వరకు ఇంద్రియాలు, మేధస్సు ఒకదానికొకటి ప్రదర్శించే అభిరుచులను స్థిరపరిచేదే విద్య అని రూసో చెప్పడం జరిగింది. నైతిక విలువలు, ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేయనది విద్య అని హెర్బర్ట్ చెప్పడం జరిగింది. విద్యా ధ్యేయాలు లేదా లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్. కొఠారి కమిషన్ విద్యా లక్ష్యాలు చూసుకున్నట్లయితే ఉత్పాదన అభివృద్ధి, సామాజిక జాతీయ సమైక్యత సాధన, ఆధునికీకరణ, సామాజిక, నైతిక, ఆధ్యాత్మిక విలువలు. జాతీయ విద్యా విధానం 1986 విద్యా లక్ష్యాలు చూసినట్లయితే సార్వత్రిక విద్య అందించడం, సమాన విద్యా అవకాశాలు, జాతీయ సమైక్యత, శాస్త్రీయ ఆలోచనలు, మానవ వనరుల వినియోగం, సాంస్కృతిక వారసత్వం, జనాభాను తగ్గించడం.
జాతీయ ప్రణాళిక చట్టం 2005 ప్రకారం చూసుకున్నట్లయితే ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత, స్వతంత్ర నిర్ణయాలకు విలువలకు కట్టుబడి ఉండటం, నేర్చుకున్న అంశాల ఆధారంగా సరళంగా సృజనాత్మకంగా స్పందించటం, ప్రపంచం గురించిన జ్ఞానం అవగాహన విలువలకు కట్టుబడి హేతుశీలత ఉండటం ఇవి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం నిర్దేశించుకున్నటువంటి విద్యా లక్ష్యాలు.